Hi sir. How are you, man? Fine sir. How about you? I'm doing great. Thanks for that. So first of all, congratulations Thank you sir. for your selection. Thank you sir. So which company you got selected? I'm selected in Deloitte sir. Deloitte. Is there any other companies also in queue? No sir. You got I'm selected select Deloitte. Deloitte. Okay. Only one company you given, one company you got At selected. the time I have selected. Okay, nice. So how was the interview experience? Sir, basically the manager asked me the tough questions only. Okay. Even though he asked me, you have given me the training in the depth in detail like core finance and accounting. Okay. I have given the right answers. Okay. Finally I got placed sir. Good. Thank you for your guidance and support. No problem, Rupchan. I hope whatever we scoped, that only you got that questions, I think so. Good. So, ఎక్కడ రూప్చంద్ మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అసలు? మాది నేటివ్ వచ్చేసి ఆంధ్ర సార్, ఆంధ్ర. విజయవాడ దగ్గర నూజివీడు. ఓకే. నాకు ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ వరకు ఆంధ్రాలో కంప్లీట్ చేసేసాను. ఓకే. ఎక్కడ గ్రాడ్యుయేషన్ వరకు? కృష్ణ యూనివర్సిటీ. క్యాంపస్లోనే కంప్లీట్ చేశారా? ఉంది సార్, అఫ్లైడ్ టు కృష్ణ యూనివర్సిటీ. అఫ్లైటెడ్ కాలేజ్ ఏంటి? శ్రీశ్రీ డిగ్రీ కాలేజ్. శ్రీశ్రీ డిగ్రీ కాలేజ్ మీ విలేజ్ దగ్గరే? విలేజ్ దగ్గర సార్. ఓకే. తర్వాత నేను ఎంబీఏ జాయిన్ అవుదామని చూస్తున్నాను సార్. ఓకే. ఎట్లీ ఒక బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నేను సెర్చ్లో ఉన్నాను. బెంగళూరు అయితే కొన్ని కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ అన్నీ ఎక్కువైపోతాయని ఇంకా అవన్నీ చూసుకొని హైదరాబాద్లో జాయిన్ అయిపోయాను ఎంబీఏ. ఆఫ్టర్ ఎంబీఏ నేను 2-1లో ఉన్నాను, 2-2లో. ఓకే. నాకు ఎక్కువ మార్కెటింగ్ దాని సైడ్ వస్తున్నాయి ఎక్కువ. ఓకే. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో నేను సోషల్ మీడియాలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అని కొట్టాను. ఓకే. ఫస్ట్ ఆప్షన్ మీద వచ్చింది సార్, ఎస్వి ప్రొఫెషన్స్. ఓకే. నేను ఎప్పుడైతే దాన్ని చూసానో దెన్ ఆఫ్టర్ నాకు అన్ని రిఫరెన్స్లో వచ్చేసాయి ఎస్వి గురించి. ఓకే. అప్పటి నుంచి ఒక 3 months అయింది, ఎంబీఏ అయిపోయింది. జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు. ఓకే. అంటే నువ్వు ఎప్పుడో జాయిన్ అవ్వాల్సిన వాడివి? జూలైలో జాయిన్ అవుదాం అనుకున్నాను సార్. ఓకే. 2024 జూలై. అప్పటి నుంచి చూసి ఇంకా మా ఫ్రెండ్స్ మేము కలిపి నవంబర్లో జాయిన్ అయ్యాం సార్. నైస్ 101 బ్యాచ్లో. వేరే ఇన్స్టిట్యూట్ కూడా బయటికి వెళ్ళినావా? డెమో లేదు సార్, డైరెక్ట్ ఒక్కడికేనా? ఒక్క దగ్గరికి పైకి వచ్చాను. కొండారెడ్డి సార్ ఉన్నారు. కొండారెడ్డి సార్తో ఒక 10 minutes మాట్లాడగా నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎలా అయినా ఇక్కడ జాయిన్ అవుతా, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏం పెట్టుకోవద్దు ఫస్ట్ అని ఇంకా డైరెక్ట్ వచ్చేసాను. డెమో కూడా వచ్చేసాను సార్. డెమోస్ విన్నప్పుడు ఏమనిపించింది? బెస్ట్ సార్, వర్త్ అనిపించింది. చాలా ఈవెన్ దో మనం బయట ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా ఇన్స్టిట్యూట్లు పే చేసినా సరే ట్రస్ట్ ఉండదు, క్వాలిటీ ఉండదు, మేజర్ లెర్నింగ్ కర్వ్ అనేది ఇంపార్టెంట్ ఉండదు. ఇక్కడ ఏంటంటే కోర్లో బాగా నేర్పించారు, కోర్ ఫినాన్స్ అండ్ కోర్ అకౌంట్ సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను సార్ నేను. నైస్. ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ ఉందా? ఏ టాపిక్ అడిగినా కవర్ చాలా చేస్తాను? కాన్ఫిడెన్స్ సార్. ఈవెన్ దో నేను ఒక 2 days బ్యాక్ జెన్పాక్ట్ వాకింగ్ కూడా వెళ్ళాను సార్. ఒక మేనేజర్ నన్ను అట్లీస్ట్ 40 minutes ఇంటర్వ్యూ చేశారు. ఓకే. సెలెక్ట్ చేసి ఉంటారు నాది. చేశారు సార్. చేశారు వచ్చింది ఈవినింగ్. సెలెక్టెడ్ మెయిల్ కూడా వచ్చేసింది. టెస్ట్ ఉంది కానీ నేను ఇంకా సార్ డెలాయిట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి డెలాయిట్కి. ఓకే. దట్ మీన్స్ డెలాయిట్ సెలెక్ట్ అయినావు, జెన్పాక్ట్ సెలెక్ట్ అయినావు. జెన్పాక్ట్. ఓకే. మరి 2 కంపెనీలకు వెళ్తే 2 కంపెనీ. సో ఎలాంటి క్వశ్చన్స్ రీడ్ చేశారబ్బా నువ్వు? డెలాయిట్ మన జెన్పాక్ట్ ఇది కూడా అన్నావు. జెన్పాక్ట్లో ఇంకా మొత్తం రిలేటెడ్ టు అవర్ కోర్ సార్. కోర్ అకౌంటింగ్. ఓకే. R2R ప్రాసెస్. ఓకే. మొత్తం ఎక్సెల్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్. ఓకే. హౌ వాట్ ఆర్ యు నో అబౌట్ ఎక్సెల్ ఇన్ ఫార్ములా షార్ట్ కట్స్. ఓకే. డెలాయిట్లో పడ్డ క్వశ్చన్స్ ఎలాంటివి? డెలాయిట్లో ఎలా సార్ అంటే సార్, ఫస్ట్ నన్ను బేసిక్గా స్టార్ట్ చేశారు. జర్నల్ ఎంట్రీస్తో స్టార్ట్ చేశారు సార్. ఓకే. జర్నల్ ఎంట్రీస్ అడిగారా? డైరెక్ట్ క్రెడిట్ సేల్స్ అడగకుండా నన్ను యూ పర్చేస్డ్ ఇన్ మొబైల్ ఫోన్ ఆన్ క్రెడిట్ బేసిస్, గివ్ మీ జర్నల్ ఎంట్రీ, దెన్ ఆల్సో గివ్ మీ లెడ్జర్ ఆల్సో. లెడ్జర్ అకౌంట్స్ అడ్జస్ట్మెంట్. ఓకే. కొంచెం కన్ఫ్యూజ్ చెప్పాను సార్ కానీ నేను ఆన్సర్ చేశాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసేమో వాట్ ఈస్ పర్చేజ్ ఆర్డర్. ఓకే. అవి కూడా ఆన్సర్ చేశాను. నెక్స్ట్ ఒక టఫ్ క్వశ్చన్ ఏమనిపించింది అంటే డెప్రిషియేషన్ సార్. మెథడ్స్ అండ్ 2 methods అడిగారు. ఫస్ట్ మెథడ్ నాకు వచ్చు, సెకండ్ మెథడ్ మర్చిపోయాను, కొంచెం కన్ఫ్యూజ్ అయినా సార్. ఓకే నేను సారీ అన్నాడు అని చెప్పింది సార్. జెన్యున్గా ఒప్పుకుంటే అయిపోయింది సార్. సో గుడ్ కంపెనీ అబ్బా, గుడ్ కంపెనీ, మంచి కెరీర్ స్టార్ట్ చేసుకో. స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు అనుకున్నాను సార్ Big 4లో ప్లేస్ అవుతే ఎలా హ్యాపీగా ఉంటుంది. ద సేమ్ ఆ రోజు మనం ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిన రోజు కూడా నేను చూసా, అరే పిల్లగాడు టెక్నికల్ ఇష్యూస్. అది సార్. కానీ నేను అనుకున్నా లేదు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చిందంటే కనుక ఛాన్స్ వచ్చింది, క్రాక్ చేసి. అది సార్. గుడ్ లక్ అబ్బా రూప్చంద్, మంచిగా చేసుకో. ఓకేనా? ఎనీ మెసేజ్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్, పిల్లలకి ఎవరికైనా అంటే జెన్యూన్గా? If someone want to start their career in MNC companies, if you are graduated from BCom or you are graduated from you are postgraduate student, you can start the career in SV Professionals blindly. Okay. I'm telling blindly. If you are capable, you can get the job in MNC companies. Definitely. Prepare well, do your best. That's it. Prepare well and do your best and give the mock interviews. Mock interviews is the most. Mock interviews plays the key role.
ఎస్ That's it.